వాక్యంలో నుండి ఈ రాత్రి వేళ చాలా ఉత్సాహకరమైన విషయాన్ని నేను చెప్పబోతున్నాను. మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. అది సంఘములో ప్రభు పిల్లలమైన మనము ఈ సొమ్ము విషయంలో ఎటువంటి అలవాటు కలిగి ఉండాలి. 3 ముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 35వ అధ్యాయం 3వ వచనం ఎవరైనా మెలకువగా ఉంటే చదవండి. నిర్గమకాండం 35:3 35వ అధ్యాయం 3వ వచనం. ఎక్కడ చదువుతున్నారు బ్రదర్? ఈజ్ ఇట్ 35? కరెక్టేనా? ఒక్క నిమిషం బ్రదర్, ఆగండి ఒక్క నిమిషం. హలో, నేను చదువుతున్నాను 5వ వచనం, క్షమించండి. మీరు 35:5 మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయడి. ఈ మాట ప్రభు మన కొరకు దీవించుగాక. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం కూడా దీని ప్రక్కన చదువుకున్నాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. యెహోవాకు అర్పణం తేవాలని ప్రభువు నేర్పిస్తున్నాడు. ప్రసంగికులకు కాదు, సేవకులకు కాదు, యెహోవాకు అర్పణ. ఎవరు? మీరే, అంటే మనమే. ఎవరిలో నుండి? బెలపం నుండి కాదు, మీరు మీలో నుండి అన్నాడు. సికింద్రాబాద్లో ఉన్నవారు, ఆ అసెంబ్లీలో ఉన్నవారు ఆ అసెంబ్లీ నుండే. మనము స్థానిక సంఘం యొక్క సేవా అవసరాలకు సంఘమే పూనుకోవాలి, సంఘమే ఇవ్వాలి, సంఘస్థులే ఇవ్వాలి. ఎవరైనా ఎరిగి ప్రేరేపించబడిస్తే అది వేరే విషయం. కానీ మనము అప్పీల్ చేయకూడదు, మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అమెరికాకు పోయి పైసలు తేవడం, గల్ఫ్ పోయి పైసలు తేవడం, యూకే పోయి పైసలు తేవడం, ఆస్ట్రేలియా పోయి, న్యూజిలాండ్ పోయి పైసలు తేవడం, ఇక్కడ పెద్ద పెద్ద సభలు జరిపి మేము చేశాం అనుకోవడం పెద్ద వేషధారణ. లెట్ us learn to give unto the Lord. ప్రతి విశ్వాసి సంఘములో క్రమముగా ప్రభువుకు ఇవ్వడం, ఆయన మనకిచ్చిన దానిలో నుండి ఇవ్వడం. ఆనాడు ప్రత్యక్ష గుడారం నిర్మాణం సందర్భంగా వారి నాయకుడు మోషే చెప్పాడు, మీరు మీలో నుండి అన్నాడు. కనుక ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినప్పుడు ప్రభువు వారికి రావాల్సిన భాగాలన్నీ ఇప్పించాడు. ప్రతి పురుషుడు చెలికాని దగ్గరికి వెళ్ళి, ప్రతి స్త్రీ చెలికెత్త దగ్గరికి వెళ్ళి బంగారు వెండి నగలు అడిగి తీసుకోమన్నాడు. మీరు అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును, మీరు అడగండి మీకు ఇవ్వబడును అని చెప్పాడు. వీరు అడిగారు, వారు ఇచ్చారు. ఎందుకు అడిగారు వీరికి తెలియదు, ఎందుకు ఇచ్చారో వారికి తెలియదు. బంగారం ఇమ్మంటే బంగారు ఇచ్చారు, వెండి ఇమ్మంటే వెండి ఇచ్చారు, ఇత్తడి ఇమ్మంటే ఇత్తడి ఇచ్చారు, బట్టలు ఇమ్మంటే బట్టలు ఇచ్చారు, నూలు, మేక వెంట్రుకలు అన్నీ ఉన్నాయి వారి దగ్గర. గుడార నిర్మాణానికి కావలసినవన్నీ వారిలో నుండి, మీరు మీలో నుండి అన్నారు. ప్రతి స్థానిక సంఘం ఇతర సంఘాల మీద ఆధారపడడం కాదు, కానీ మనము ప్రతి ఆదివారం ప్రభువుకు అర్పించాలి. సేవకులమైనా అర్పించాలి. సేవకులు అనేది, పెద్దలు అనేది తర్వాత సంగతి. మొదట మనం విశ్వాసులం. ప్రభువు రక్తంతో కొనబడిన మనము ప్రభువుకు అర్పించాలి. ఎలా అర్పించాలో బైబిల్లో చాలా విషయాలు చెప్పాడు. నిర్గమకాండం 35లో మోషే వారిని హెచ్చరించి పంపించాడు. అక్కడ ఒక పేర అయిపోయింది. ఆ తర్వాత 21వ వచనంలో
ఎవని హృదయం వాని రేపెనో అన్నాడు. కాబట్టి మనం ప్రభువుకి ఇచ్చేది ఎలా ఇవ్వాలి? ప్రేరేపణను బట్టి ఇవ్వాలి. నన్ను ప్రభు ఒక రకంగా, మిమ్మల్ని ప్రభు ఒక రకంగా ప్రేరేపిస్తాడు. శక్తి కొలది ఇవ్వాలి, ప్రేరేపణను బట్టి ఇవ్వాలి. ఎవరికి? ప్రభుకి ఇవ్వాలి. ఆయన మనకిచ్చాడు తన కుమారుని, చెప్పశక్యం కాని వరంగా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన ఆత్మ, ఆయన ఇచ్చిన వాక్యము, ఆయన ఇచ్చిన వరములు, ఆయన ఇచ్చిన సంఘ సహవాసము, అసలు ఆత్మ సంబంధమైన వాటికి తగినట్టుగా మనం ఇవ్వలేము. కానీ చర్చ్ ఫినాన్సెస్ అనేది ఒక గొప్ప అంశం. నేను 3 ముఖ్యమైన మాటల్లో జ్ఞాపకం చేసి ముగించాలని ఆశిస్తున్నాను. మనము సంఘానికి నేర్పించాలి, మనమే ఇవ్వాలి, ప్రభువుకి ఇవ్వాలి. ఎప్పుడు ఇచ్చినా ఎవరికి ఇస్తున్నాం? బీదలకని కాదు, విధవరాండ్రకని కాదు, విద్యార్థులకని కాదు, రోగులకని కాదు, ప్రభువుకు. మనం ఇచ్చేది ప్రభువుకు. ఇటువంటి భావము మనము కలిగి ఉందాం. మరొక వచనం కూడా చదవండి. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. హౌ వి ఆఫర్ అంటు ద లార్డ్. ప్రభువుకు మనం ఎలా అర్పించాలి? చదవండి. రెడీ మైండ్ అదే కావాలి, అంతే. సిద్ధమైన మనస్సు ఉండాలి, అంతేగాని శక్తికి మించి కాదు అన్నాడు. మన కలిమి కొలది అన్నాడు. కలిమి కొలది ఇవ్వాలి, లేమిలో కూడా ఇవ్వాలి. క్రొత్త నిబంధన మాదిరి మనం చూస్తే ధనవంతుల కన్నా పేదలు, నిరుపేదలు వారి దాతృత్వము బహుగా విస్తరించెను అని చెప్పాడు. మా సంఘం అండి కూలీ నాలి చేసుకునేవారండి, అయ్యగారండి. మా సంఘం అండి రాబడి లేని సంఘం అండి, మొత్తం అంతా కలిపితే 300 కూడా రాదండి, ఆదివారం. సిగ్గుచేటు అది, అలా చెప్పడం సిగ్గుచేటు. మనం ఇచ్చి నేర్పించాలి, దేవుని వాక్యము నేర్పించాలి. ముఖ్యంగా మన మాదిరి సిద్ధమైన మనసు ఉంటే శక్తికి మించి కాదు, శక్తి కొలది అర్పించేదే ప్రీతికరం అని చెప్పాడు. మరి ప్రభువుకి ఎలా ఇవ్వాలంటే కొరింథీ 2వ పత్రిక 7-8 అధ్యాయాల్లో దాని గురించి చెప్తూ 9లో దాన్ని ముగించాడు. అకయ ప్రాంతం వారు ఇస్తామని చెప్పి సంవత్సరం అయినా ఇవ్వకుండా ఉన్నారు కనుక వారిని ప్రేరేపించడానికి మాసిదోనియా వారి మాదిరి పౌలు వారి ఎదుట పెట్టి ధారాళంగా ఇవ్వాలని చెప్పాడు 5వ వచనం 9వ అధ్యాయం. సమృద్ధిగా ఇవ్వాలని చెప్పాడు 6వ వచనం. ఉత్సాహంగా ఇవ్వాలని చెప్పాడు 7వ వచనం. కాబట్టి మనం ప్రభువుకి ఎట్లా ఇవ్వాలి? పిసినితనంగా కాదు, బలవంతంగా కాదు, సణుగుతో కాదు, మూలుగుతో కాదు, తప్పదరా నాయన అని కాదు, ధారాళంగా, సమృద్ధిగా, ఉత్సాహంగా. ప్రసంగం విని విడిచిపెట్టేది కాదు ఇది. మన చేతులు చాపి మనం నిరూపించాలి ప్రాక్టికల్గా. దైవజనులు ప్రభుదాస్ గారు ప్రభుకి ఎంత ఇచ్చారో మనం చెప్పలేము. అసలు ఇచ్చుట అనేది ఆయన నేర్పించారు. ప్రోత్సాహము లేని అనేక మంది సువార్థికుల విషయాల్లో ఆయన సహాయం చేస్తూ వచ్చారు. తనకు మిగుల్చుకోవడం అనేది ఆయనలో ఉండేది కాదు. ఈనాడు ఏబిఎస్ అయిన చిన్న పరిచర్య నేటికి కొనసాగుతుందంటే దైవజనుని మాదిరి. మరి వారిని కూడా చెప్పుకోవడం కాదు, నీవు నేనేం చేయాలి? ఇవ్వాలి. ప్రభువుకు ఇచ్చుట అది గొప్ప భాగ్యం, అది మన ఆధిక్యత, మన భాగ్యం, అది మనకు ఆశీర్వాదం. పుచ్చుకొనుట కాదు, ఇచ్చుట ధన్యత అని ప్రభు చెప్పాడు. కనుక మనం ప్రభువుకు అర్పించాలి. మనం ఎలా అర్పించాలో పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఒక తేడా చెప్పాడు. చాలామంది ఏమనుకుంటారంటే 5,000 వస్తే దశంభాగం, 500 ఇస్తే నేను ఇస్తున్నా, నేను క్రమంగా ఇస్తున్నా అనుకుంటారు. 50,000 వస్తే అందులో దశంభాగం, 5,000 ఇస్తే నేను దశంభాగం ఇస్తున్నాను అనుకుంటారు. దశమ భాగానికి కొత్త నిబంధన కాలపు విశ్వాసకి సంబంధమే లేదండి. ఇది ఎంతైనా చెప్పచ్చు. అది పాత నిబంధన కాలంలో యూదులకు చెప్పాడు ఆయన, అంతేనా?
నా మందిరపు నిధిలోనికి ప్రథమ ఫలాలు తెమ్మన్నాడు, దశమ భాగాలు తెమ్మన్నాడు, మొక్కుబళ్ళు తెమ్మన్నాడు, స్వేచ్ఛార్పణలు తెమ్మన్నాడు. దేవుని పిల్లలు ప్రభువుకు అర్పించవలసిన భాగం ఇట్ వాజ్ నాట్ 1/10, అంటే టైత్ కాదు. జార్జ్ విక్టర్ గారు ఇక్కడే చెప్పేవారు హైదరాబాదులో. సరిగా లెక్కిస్తే 133 పైన, 133 పైన యూదులు ఇచ్చేది. ఇప్పుడు అర్థమైందా? కొత్త నిబంధన కాలంలో మనం దశమ భాగాలు ఇస్తున్నామంటే ఇవ్వడం మంచిదే, అది కూడా ఇవ్వకపోతే ఇంకా గొప్ప నష్టం. అది కాదు, కానీ మనం వర్ధిల్లిన కొలది ప్రభుకి ఇవ్వాలి. రెండవది, నేను ముఖ్యంగా దీని గురించి జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. చూడండి, జమ చేయుట, జాగ్రత్త చేయుట. అర్పించిన వాటిని మనం ఏం చేయాలి చెప్పండి? జమ చేయాలి, జాగ్రత్త చేయాలి. అవునా? బైబిల్లో తేటగా చెప్పాడు. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయంలో దీని గురించి చెప్తా ఉన్నాడు. మీ వద్దకు సహోదరులు వచ్చినప్పుడు ఈ విషయంలో వారు జమ చేస్తారన్నాడు. 9వ అధ్యాయం 5వ వచనం చదవయ్యా. ఇస్తామని లోగడ చెప్పారు, ఇంక ఇవ్వలేదు కనుక వారికి చెప్తున్నాడు. అక్కడ కొరింథీయులు సహోదరులు మీ వద్దకు వస్తారు, అది జమ చేయుటకై అని చెప్పాడు. విన్నారా? కాబట్టి నమ్మకంగా ప్రభువుకు మనం ఇవ్వాలి, పాయింట్ 1. రెండవది, వచ్చిన వాటిని సంఘములో నమ్మకంగా జమ చేయాలి, జాగ్రత్త చేయాలి. నమ్మకంగా జమ చేయాలి, జాగ్రత్త చేయాలి. ఈ జమ చేసిన ఎవరు జమ చేయాలి అనే దాని విషయంలో మీకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ నేను చదువుకున్న బైబిల్లో సంఘ పెద్దలే సొమ్ము నిర్వహించాలని నాకు అర్థం కాలేదు, నాకు కనబడలేదు. పరిచారకులు ఆ బాధ్యతలు నిర్వర్తించినట్లుగా అపోస్తుల కార్యాలు 6 నుండి మనం చూస్తూ ఉన్నాం. పెద్దలు ఆత్మల పట్ల శ్రద్ధ వహించి ప్రార్థనలో, వాక్యంలో ప్రయాసపడి గృహదర్శనాలు చేస్తూ ఆత్మ సంబంధమైన సేవ చేయాలి. ఈ చిన్న చిన్న విషయాలు పరిచారకులకు అప్పగించాలి. పెద్దలు ఎవరైనా సరే పరిచారకులకు అప్పగిస్తే అది వాక్యానుసారం, అది క్రమం. ఇక వారికి చేత కాదు అంటే మీరు చెయ్యండిలే, అది వేరే విషయం. కానీ పరిచారకుల పని అది మన పని కాదు, పెద్దల పని కాదు, సేవకుల పని అసలే కాదండి. కొన్ని సంఘాల్లో సువార్థికులు సొమ్ము మాదే, మా దగ్గరే ఉండాలి అని బోధిస్తున్నారు, వాదిస్తున్నారు. ఇది చాలా వాక్య వ్యతిరేకం. సొమ్ముకు సేవకునికి అసలు సంబంధమే లేదు. పిలిచినవాడు ప్రభువు, పోషించేవాడు ప్రభువు, సేవకుడు పనివాడు ప్రభు వైపు చూడాలి. వాక్యంలో పనివాడు ఆహారానికి పాత్రుడు అన్నాడు, జీతానికి పాత్రుడు అన్నాడు, అన్నిటికీ రిఫరెన్సులు ఉన్నాయి. అది పరిశుద్ధులు వారిని గూర్చి ప్రార్థించి ఆలోచించి ప్రభువుకి ఇచ్చినట్టుగా ఆదివారం సమర్పించాలి. ఇచ్చిన దాన్ని జమ చేసే పరిచారకులు దాన్ని జాగ్రత్తగా పైసా 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 ఎక్కడ పొరపాటు పడకుండా దాన్ని జాగ్రత్తగా ఏ రోజుకు ఆ రోజు జమ చేయాలంటే ఆదివారం. ఇక మధ్యలో ఎప్పుడైనా ఏమైనా వస్తే వాటిని కూడా అందులోనే కలిపి జాగ్రత్తగా వాటిని జమ చేయడం, అకౌంటింగ్, ప్రాపర్ అకౌంటింగ్. ఇంకేమి ఇలా అనుకున్నాను అలా అనుకున్నాను ఒకసారి కూర్చుని రాయడం, ఇటువంటి పొరపాటు పనులు లేపు చేయదని. ఒక సువార్థికుడు కొన్ని సంవత్సరాల డబ్బు, సంఘం డబ్బు ఒక్క రాత్రి కూర్చుని తయారు చేశాడు. ఎంత తెలివిగలవాడో చూడండి. ప్రతి ఆదివారం వచ్చేది అసలు లెక్క పెట్టకుండా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఈ అమాయకులు ఆయన సేవకుడు కదా తీసిపారి అనుకున్నారు. అంటే ఆ పాపం ఆయనకే వస్తుంది, మనకిది కానీ వచ్చిందిలే, పాపం రానే వచ్చింది. కానీ ఎంత తప్పు లెక్కనంటే ప్రతి నెల ఖచ్చితంగా 50,000 పైన రాబడి ఆ సంఘానికి. మీరు అడగండి, నేను చెప్పను. కనీసం 50,000 పైన. ఈ సువార్థికుడు రాత్రి కూర్చుని ఇన్ని సంవత్సరాలు కలిపి 1,20,000 చూపించాడండి.
ఎంత పెద్ద సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ చేశాడో మనకు తెలియదు. జాగ్రత్త, ఇటువంటి పనులు చేయొద్దు. మన పైసా పడాలి తప్ప సంఘానికి సంబంధించింది ప్రభు పిల్లలు ప్రేమతో సమర్పణతో ఇచ్చేది ఎవరు కూడా ఏ పరిస్థితుల్లో దొంగిలించకూడదు, సొంతానికి వాడకూడదు, దుర్వినియోగం చేయకూడదు. చిన్నవి మనం పెట్టగలిగిన ఖర్చులకు సంఘం ఖర్చు పెట్టడం సరికాదండి. మీరు ఇష్టపడినా కష్టపడినా నేను చెప్పేదే. మూడోది, ఆఖరిది, అర్పించాలి. ఒకటి, అర్పించబడిన అర్పణలు జాగ్రత్తగా జమ చేయాలి, జాగ్రత్త చేయాలి. ఆ తరువాత వాటిని ఎలా నిర్వహించాలి, ఎవరికి పంపాలి, దేనికి పంపాలి, ఎలా ఉండాలి, ఈ విషయాలు పెద్దలు ప్రార్థన చేసి ప్రభు దగ్గర కనిపెట్టి ఏ అవసరాలు ఉన్నాయి ఆలోచించి, పరిచారకులతో కూడా కలిసి ఆలోచించి, ప్రభు నడిపింపును బట్టి ఎక్కడ ఎవరికి ఎలా పంపాలో ఆ ప్రకారంగా పంపించాలి. ఆ నిర్వహణ అనేది చాలా గొప్ప విషయం. పాల్ రెడ్డి గారు ట్రెజరర్గా పనిచేశారు ఎంతో నమ్మకంగా, కోట్లింగారావు గారు చేశారు నమ్మకంగా, ఫిలిప్ గారు చేశారు నమ్మకంగా, ఈనాడు స్టీఫెన్ చేస్తూ ఉన్నాడు. మా స్థానిక సంఘ పెద్దలు ఇక్కడే ఉన్నారు. ₹1 ఇన్ని సంవత్సరాలు ఎక్కడ తేలలేదండి. వారికి అప్పగించినప్పుడే చెప్పాం, మనది పడాలి తప్ప ఈ సొమ్ము విషయాల్లో ఎవరూ మన మీద తప్పు మోపకూడదని. ఒక్క వచనం చదవండి. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఆగండి. సొమ్ము సంబంధాలు ఎవరి దగ్గర ఉన్నా, సొమ్ము విషయంలో ఎవరికి సంబంధాలు ఉన్నాయో, లేక ఎవరు లెక్క వేస్తున్నారో, ఎవరు దాన్ని మెయింటైన్ చేస్తున్నారో, ఆ సంచి ఉంచుతున్నారో, బ్యాంకులో వేస్తున్నారో, దంగడి పెట్టుకున్నారో, లేక మీటింగ్స్ వస్తే ఖర్చు పెడుతున్నారో, వారి మీద సంఘమంతా కన్నుంటుంది, మర్చిపోకండి. సంఘం అందరూ చూస్తూ ఉంటారు. కాబట్టి ఏం చేయాలా? ఎవరు మన మీద ఏనాడు కానీ తప్పు మోపకుండా, పైసా విషయంలో మన మీద తప్పు మోపకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సొమ్ము ఎప్పుడైనా ఏ ఒక్క వ్యక్తి చేతికి అప్పగించకూడదు. మినిమం 2, అట్లీస్ట్ 2. అది బైబిల్ చెప్పేది. నెహెమ్యా 13:13లో చెప్పాడు. ఇంకా చాలా స్థలాల్లో మనం చూస్తున్నాం. ఖజానా, కాపరులు అని బహువచనం చెప్పాడు. సొమ్ము చాలా ప్రమాదకరమైనది. సొమ్ము ఎంత ప్రయోజనకరమో సొమ్ము అంత ప్రమాదకరం. ఏ ఒక్క వ్యక్తికి ఏనాడు అప్పగించకూడదు. కనీసం 2 నాలెడ్జ్లో ఉండాలి. మంచి పరిచారకులు సంఘానికి వచ్చే వాటిని ఎలా వస్తుంది, ఎంత ఖర్చు అయింది చెప్తూ ఉండాలి. మీరు అడిగిన తర్వాత, మీరు ఇచ్చిన తర్వాత దానికి మీకు సంబంధం లేదు సుమా, జాగ్రత్త, ఎవరే కానీ అడగడానికి లేదు. ఇలా డబాయిస్తున్నారు కొంతమంది ఉన్నారు, దొంగలు. ఈ డబాయింపులు చెల్లవు. ప్రభు దగ్గర నిలబడాలి. ప్రభు సొమ్ము ఎలా ఖర్చు చేస్తున్నాం, పై వాటికి, వ్యర్థమైన వాటికి కాదు, కానీ ముఖ్యంగా సేవ చేసేవారికి, సేవకు, సువార్త పనికి, సేవకులకు వాటిని అందించాలి. తర్వాత విశ్వాసులైన విధవరాండ్రు, అనాథలుగా ఉంటే తిమోతి 5లో చెప్పాడు, వారికి అందించాలి. ఇంకా వ్యాధి బాధల్లో ఉన్నవారు, బేదలు ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం చెప్తున్నాయి. కనుక మనము అర్పించుటలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభువుకిచ్చుటలో, వచ్చిన అర్పణలు జమ చేయుటలో, జాగ్రత్త చేయుటలో, సరిగా నిర్వహించుటలో జాగ్రత్తగా ఉండాలి. వాటిని మన దగ్గర లక్షలు వెనకేసి వడ్డీ వస్తుందని పెట్టుకోవడం కాదు. అది హైదరాబాద్లో కొంతమందికి రైట్, కానీ వాక్య ప్రకారం రైట్ కాదండి. ఎప్పటికప్పుడు ఖర్చు పెడతా ఉండాలి. బెంగళూరు అసెంబ్లీ సంవత్సరం అంతా వచ్చిన రాబడి ప్రతి నెల దేవుని సేవకులకు ఇవ్వగా మిగిలిపోయిందంతా ఆ సంవత్సరంది నెక్స్ట్ ఇయర్కి తీసుకురారు. అసలు 0 మొత్తం అంతా పంచిపెట్టడమే. సంఘాలు ఇవ్వడం నేర్చుకోవాలి. విశ్వాసులు పెద్దలు పరిచారకులకు అప్పగించి
పరిచారకులు వాటిని నిర్వహించడం నేర్చుకోవాలి. క్రమంగా ఎవరికి ఎలా పంపాలో ఏం చేయాలో నిర్ణయాలు పెద్దలు చేయాలి, ప్రార్థన చేసి చేయాలి. వ్యక్తిగతమైన అభిప్రాయాలతో కాదు, పక్షపాతంతో కాదు, విరోధ బుద్ధితో కాదు, శుద్ధ మనస్సుతో పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతో పనిచేయమని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఇటువంటి విషయాల్లో మనం మరి ఎక్కువ జాగ్రత్త కలిగి ఉందాం. కొన్ని సంఘాల్లో అసలు చందా పట్టరు, కానీ ఏం చేస్తారు, ఎంట్రన్స్ దగ్గర పెట్టెలు ఉంచుతారు. ఒక పెట్టె సేవకుల కొరకు, ఒక పెట్టె పూర్ అండ్ నీడీ, బీదలు అక్కర గలవారు, ఒక పెట్టె అసెంబ్లీ మెయింటెనెన్స్ అంటే టెలిఫోన్ బిల్ కానీ, వాటర్ కానీ, కార్పొరేషను పన్ను కానీ, ఇంకా పై ఆ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయిగా, వాటికి మాత్రమే. ప్రభు సొమ్ము వ్యర్థంగా వాడకుండా మనం అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. ప్రభు పనికే ఎక్కువగా ఖర్చు పెట్టాలి. ప్రభు విషయాల్లో సహాయం చేస్తాడు. మీరు చాలా మంచివారు. ప్రార్థన చేద్దాం. గంట చెప్పినా అరగంట చెప్పినా అంతేనయ్యా, ఏం లేదు అక్కడ. ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రియ ప్రభువా, మీకెలా ఇవ్వాలో, వాటిని ఎలా జాగ్రత్త చేయాలో, సేవలో ఉన్న అవసరాలను గమనించి ఎలాగూ వారి అక్కరలలో మేము పాలు పంపులు పొందాలో ఈ రాత్రి మేము జ్ఞాపకం చేసుకున్న విషయాలు మాకు దీవెనకరంగా చేయండి. పెద్దల బాధ్యతలు వివరిస్తున్నారు, పెద్దల యోగ్యతలు వివరిస్తున్నారు. ఇవన్నీ మాకు ప్రయోజనకరంగా చేయండి. దేహంలో ఉన్నాము, ఈ భారము తొలగించండి, రేపటి కొరకు సిద్ధపరచండి. మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.